వైసీపీలో ఆయన కీలక లీడర్ వైఎస్ జగన్ తర్వాత ఆయనకే నెంబర్ 2గా గుర్తింపు ఉంది. ఇప్పుడు వైసీపీలో ఆయనకు చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతోందా? ఆ నేతకు వ్యతిరేకంగా మరో టీం రంగంలోకి దిగిందా? ఆయన్ను తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు పంపించే ప్రయత్నం జరుగుతోందా? ఇందులో భాగంగానే గతాన్నంతా తవ్వి తీసే ప్రయత్నం చేస్తున్నారా? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో ఓటమి వైసీపీని పూర్తిగా కుంగదీసింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లలో గెలిచిన వైసీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కేవలం 11 సీట్లకే పరిమితమైంది. వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి ఉన్న కారణాల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఓ కారణమని సొంత పార్టీ లీడర్లే ఆరోపించారు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని వైసీపీ నుంచి బయటకు పంపే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. ప్రస్తుతం సజ్జలకు చెక్ పెట్టేందుకు తాడేపల్లి ప్యాలెస్ లో మరో టీం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఆయన్ను వైసీపీలో నుంచి సాగనంపేందుకే కుట్రలు జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ తర్వాత షాడో సీఎంగా కొనసాగారు సజ్జల రామకృష్ణారెడ్డి. మంత్రులని ఇతర కీలక నేతలని పక్కన పెట్టి ఆయన సకల శాఖ మంత్రిగా వ్యవహరించారు. అప్పట్లో సీఎంగా జగన్ ప్యాలెస్ కే పరిమితం అయితే సజ్జల మాత్రం పవర్ అనుభవించారు. ఆ సమయంలోనే చేతిలో పవర్ ఉందని సజ్జల భారీగా భూ కబ్జాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. కడప నగరానికి అతి సమీపంలో ఉన్న 100 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ఆయన కబ్జా చేశారట. అధికారం చేతిలో ఉండడంతో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు కన్నెత్తి చూడలేదట. వెరసి అడవిలో తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తన తమ్ముళ్ల పేరుతో 100 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని కబ్జా చేయడమే కాదు, వాటిని సాగు చేస్తూ కోట్ల రూపాయల బ్యాంకు లోన్ తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఇదే ల్యాండ్ స్కామ్ ను సొంత పార్టీ నేతలు వెలికి తీస్తున్నారట. సజ్జలను పార్టీ నుంచి బయటకు పంపేందుకు సోషల్ మీడియా వేదికగా మరోసారి ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా తాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ పార్టీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు సర్కార్పై పార్టీ నేతలు దూకుడు పెంచాలని, విమర్శలు చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా వ్యవహరించాలని ఓ పోస్టు చేశారు సజ్జల. అనూహ్యంగా సజ్జల పోస్టుపై సోషల్ మీడియాలోని పార్టీ కార్యకర్తలు నెగిటివ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు సజ్జల టార్గెట్ గా ట్రోలింగ్ మొదలు పెట్టారు. దాంతో అలర్ట్ అయిన సజ్జల తాడేపల్లి ప్యాలెస్ లోని ఓ టీం తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని భావిస్తున్నారట. దీంతో ఆయనకు త్వరలోనే చెక్ పడటం గ్యారంటీ అని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద వైసీపీ ఘోర ఓటమికి కారణమైన సజ్జలను వైసీపీ నుంచి బయటకు పంపాలనే డిమాండ్ పెరుగుతుంది. అందుకే సొంత పార్టీ నేతలే ఆయన్ను టార్గెట్ చేసినట్టు సమాచారం. మరి వీరి ప్రయత్నం ఫలిస్తుందా అనేది తేలాల్సి ఉంది. మొత్తంగా వైఎస్ జగన్ తన కుడిభుజం సజ్జలని పక్కన పెడతారా అనేది మాత్రం చూడాల్సి ఉంది.